దేశవ్యాప్తంగా వైద్య విద్యా పరీక్షల కోసం నిర్వహించిన నీట్ పరీక్ష ఇప్పుడు పెను వివాదంగా మారింది. పేపర్ లీకేజీలు, ఎన్టీఆర్ నిర్లక్ష్యం కోట్లాది మంది విద్యార్థుల జీవితాలను రోడ్డున పడేశాయంటూ ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రితీష్రావు కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రితీష్రావు మాట్లాడుతూ గత 10 ఏళ్లలో పేపర్ లీక్ అవ్వడం ఇది 89వసారి అని, ఎన్టీఏ పరీక్షల నిర్వహణలో ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వానికి వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై ఉన్న శ్రద్ధ విద్యార్థుల పరీక్షలపై లేకపోవడం దారుణమన్నారు. పేద విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుతుంటే కేంద్రం మాత్రం డబ్బు ఉన్న వారికే విద్య దక్కేలా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ స్కామ్ వెనుక ఉన్న బాధ్యులను కఠినంగా శిక్షించాలని, ఈ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మళ్ళొకసారి నీట్ పేపర్ రద్దవడం జరిగింది. ఈ నీట్ యొక్క స్కామ్ ఇప్పుడు కాదు, గత 10 ఏళ్లలో 89వసారి ఇది పేపర్ లీక్ అవ్వడం. ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఉందో అది పలుమార్లు విఫలం అవుతూనే ఉన్నది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి. కానీ దానిపైన ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి చర్య కూడా తీసుకోలేదు. మన మోడీ గారికి కేవలం భారతదేశంలో రాజకీయాలు చేయడమే తప్ప విద్యార్థుల భవిష్యత్తు, దేశం యొక్క ప్రగతి అనేది వారికి అవసరం లేదు. వారికి ఎంతసేపు వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ధ్యాస తప్ప మరి విద్యార్థులకు ఒక నిష్పక్షపాతమైన ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలి, వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎట్లాంటి స్కాములు జరగకుండా ఒక మంచి విద్య ప్రతి ఒక్క పేదవారికి కూడా అందాలి అనే ఒక చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే ఈ నీట్ అనేది గత ఏడాది కూడా స్కామ్ అయింది, ఆ ముందు కూడా స్కామ్ అయింది 2023లో కూడా. అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇమీడియట్ గా వారు రిజైన్ చేయాలి వారిని.